సో దొరికిపోతాననే భయముతో దొంగతనం చేయకుండా ఉన్న వ్యక్తి. సో ఈ ప్రశ్నకు 90% మంది అభ్యర్థులు ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్గా ఎన్నుకుంటారు. అందుకే దాన్ని మొట్టమొదటిగా ఇచ్చాను ఇక్కడ. దొరికిపోతానేమోననే భయముతో దొంగతనం చేయకుండా ఉన్నాడు. మానవుడు సంఘంలో సభ్యుడు. సంఘ నియమము దొంగతనం చేయకూడదని చెబుతుంది. అతడికి అంతర్గతంగా దొంగతనం చేయాలని ఉంది, కానీ దొరికిపోతానేమోననే భయంతో దొంగతనం చేయకుండా ఉన్నాడు. అంటే అంతర్గతంగా దొంగతనం చేయాలని ఉన్నా సంఘము నియమము ఏమని చెబుతుంది అంటే, సంఘ నియమము దొంగతనం చేయకుండా మంచివాడిగా ఉండాలి అని చెబుతుంది. సో దొంగతనం చేయాలని ఉన్న ఈ సంఘ నియమాన్ని గుడ్డిగా పాటిస్తున్నాడు ఇక్కడ వ్యక్తి. సంఘం యొక్క నియమాలను, సంఘం యొక్క ప్రమాణాలను, సంఘం యొక్క కట్టుబాట్లను, సంఘం యొక్క రివాజులను గుడ్డిగా పాటించేటువంటి వ్యక్తులందరూ అధికారము, సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి అనేటువంటి 4వ దశకు చెందడం జరుగుతుంది.